స్టార్లు కనుమరుగవబోతున్నారా ఏమో చూస్తే అట్లా అనిపిస్తుంది. అంటే డిసప్పియర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇందులో రవితేజ గారు ఒక్కరిని ఎగ్జామ్షన్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళైతే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు అనుకోండి. అందులో నితిన్ గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు, విశ్వక్సేన్ గారు, అఖిల్ అక్కినేని గారు, శర్వానంద్ ఉన్నారు. వీళ్ళైతే కన్సిడరేషన్ అంటే మచ్చినీడు అనమాట వీళ్ళకి 2026. అంటే ఇక డూ ఆర్ డై అన్నట్లు, ఇక చేయాల్సిందే, లేకపోతే కష్టం. ఇక ఆ హోప్స్ వదులుకోవాలన్నట్లే. ఇక మరి లైనప్స్ కూడా అంత పెద్దగా ప్రామిసింగ్ అయితే ఏం లేవు చెప్పుకోనికి కూడా. ఇంకా రవితేజ గారికి అయితే ఆల్మోస్ట్ ఆఫ్టర్ డిసప్పాయింట్మెంట్స్ తర్వాత అండ్ క్రూషల్ అనమాట మా జాతర పోయింది, భరత మహాశయులకు విజ్ఞప్తి అండ్ శివ నిర్వాణ మూవీ, ఇవి రెండు ఉన్నాయి. ఈ రెండింటి మీద హోప్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఈ సంక్రాంతికి వచ్చే మూవీ ఉంది కదా, ఈ సినిమా మాత్రం మచ్ నీడెడ్ కమ్బ్యాక్ అన్నట్లు, కావాల్సిందే, పక్క కొట్టాల్సిందే, లేకపోతే కష్టం. అంటే షెడ్కి పోయే రేంజ్లో కాదు, కానీ రవితేజ గారి మూవీస్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడడం కూడా మానేసారు. అండ్ మచ్ నీడెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ శర్వానంద్ గారు 2025 పెద్ద రిలీజ్లు కూడా ఏం లేవు ఈయనకి. అండ్ పెద్ద లైనింగ్ కూడా పెద్దగా ఏం లేదు. నడుము మురారి అయితే పెద్దగా బజ్ లేదు, ఎక్స్పెక్టేషన్ కూడా ఏం లేదు, జస్ట్ స్టడీ వెళ్ళిపోతుంది. ఇక బైకర్ భోగి ఇవి ఉన్నాయి, మరి వచ్చినట్టు కూడా ఎవరు తెలియదు. బైకర్ గ్లిమ్స్ బాగున్నాయి అనేలోగా దాన్ని సాంగ్స్ రిలీజ్ చేసి దానికి ఉన్న హైప్ చెడగొట్టారు. అండ్ పక్కా మచ్చినీడు కమ్బ్యాక్ అన్నట్టు శర్వానంద్ గారికి. అండ్ నెక్స్ట్ అఖిల్ అక్కినేని గారికి అసలు సెట్ బ్యాక్ ఉంటే కమ్బ్యాక్ ఉండడానికి. నాకు అసలు పెద్ద మూవీస్ పెద్ద హిట్స్ కూడా ఏం లేవు. చూస్తే హలో హిట్ అయ్యేలా ఉండే, హలో కొంచెం హిట్ అయిపోయింది. మోషన్ బ్యాచ్ అయితే నాకు అస్సలు నచ్చదు, అది హిట్ అయింది, ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఆయనకి ఇంకా కెరీర్ డిఫైనింగ్ అనమాట లెనిన్ మూవీ. ఈ లెనిన్ మూవీతో అయినా గట్టి కమ్బ్యాక్ ఇవ్వాలి. మార్చి రిలీజ్ అంటారు, మరి ఇది కాకపోతే ఇక షెడ్కి వెళ్ళిపోయినట్టే, ఆల్మోస్ట్ వెళ్ళారు అనుకోండి. ఇక విశ్వక్సేన్ గారికి అయితే లైలా తర్వాత పెద్ద క్రిటిసిజమే పడ్డది. అండ్ కేర్ఫుల్గా పోతారు. ఇప్పుడు ఫంకీ ఉంది, ఈఎన్ఈ 2 ఉంది, అండ్ మొన్న వచ్చిన పొలిటికల్ టీజర్ కూడా చాలా బాగుంది. వీటిలో ఏదో ఒకటి గట్టి కొట్టకపోతే జంటా భీమ్ కాదు ఆయన ఎవరు గుర్తు కూడా పెట్టుకోరు. అండ్ నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారు. యాక్చువల్లీ ఈయన మూవీస్ నాకు డిజిటల్ కానీ తెలుసు కదా బాగా నచ్చింది. డిజిటల్ కాకుండా వేరే మూవీ హిట్ కొట్టాలా, కొడితేనైనా వన్ టైం వండర్ కాదని ఒప్పుకుంటారు అనమాట, లేకపోతే వన్ టైం వండర్ అని అనుకుంటారు అందరూ. డిజిటల్ కాబట్టి ఇంక ఈయన ఎవరు చూడరు అని అనుకుంటారు అందరూ. సో ఇప్పుడు ఈయన ప్రూవ్ చేసుకోవాలి. డిజిటల్ కాకుండా ఒక హిట్ కొట్టారు అనుకోండి, యాక్టింగ్ మాడ్యులేషన్ అంతా మార్చుకున్నారు, డిజిటల్ కాకుండా ఒక్క హిట్ కొడితే చాలా బాగుంటది. బ్యాడాస్ ఇంకా తెలుసు కదా డైరెక్టర్ మళ్ళీ మూవీ ఉంది, అవి రెండు కాకుండా కామెడీ జోన్ ట్రై చేస్తున్నారంట, అవి రెండు హోల్లో పెట్టి మరి చూద్దాం ఎట్లుంటుంది. అండ్ నితిన్ గారు అయితే బ్యాక్ టు బ్యాక్ డికెట్ ఫ్లాష్లో ఉన్నారు. పెద్దగా హిట్ పడింది చాలా రేరు. అండ్ కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి కూడా పెద్దగా ఏం లేవు. అండ్ వచ్చిన మూవీస్ అన్నీ రాడ్డు పడుతున్నాయి, ప్రొడ్యూసర్లు ఏమో పారిపోతుర్రు, షెడ్కి పోతుర్రు. అండ్ చూడాలా ఎట్లుంటారో. నితిన్ గారి గురించే నేను చాలా బాధపడుతూ ఉంటాను, ఎందుకంటే ఆయన ఎంత హిట్ కొట్టిన టైర్ 1 అయ్యేటోడు ఇట్లా డౌన్ అవ్వడం నాకు కొంచెం బాధేస్తూ ఉంటుంది ఎప్పుడు ఆలోచించినా కూడా. ఇక ఉంటుంది హిట్ కొట్టాల్సిందేనా, లేకపోతే కష్టం. ఈ ఇయర్లో పక్క కొట్టాల్సిందే. అసలు చాలా షెడ్కి వెళ్ళిపోయే సూచనలు ఉన్నారు వీళ్ళంతా. పక్కా హిట్ కొట్టాల్సిందే, కంబ్యాక్ రావాల్సిందే. అండ్ డర్సాలే బుడ్డీస్ మచ్ నీడెడ్ కంబ్యాక్స్ ఇన్ 2026. వీళ్ళు అంతరించబోతున్నారా లేదా అనేది ఇక మనం 2026 తర్వాత నేను చెప్తా. 31st మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకుంటాం కదా వర్స్ట్ మూవీస్ బెస్ట్ మూవీస్లో. ఇందులో ఈ వర్స్ట్ బెస్ట్ మూవీస్లో వీళ్ళ మూవీస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెళ్ళిపండు, ఆ సబ్స్క్రైబ్ కొట్టేయండి అండ్ సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.